జనసేన మేనిఫెస్టోపై ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని చిత్తూరు జిల్లా పుంగనూరు జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి రామచంద్ర యాదవ్ తెలిపారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు పుంగనూరు నుంచే ప్రారంభమవుతుందని అన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎన్నికల ప్రచారంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. 13 జిల్లాల్లో జనసేన పార్టీ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి రామచంద్ర యాదవ్ గత 10 రోజుల నుంచి తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో తమ ప్రచారాన్ని ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. సార్, రెండు ప్రధాన పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ఈ ప్రాంతంలో ఏ విధంగా ప్రజల్లోకి మీరు వెళ్తున్నారు? ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు? గత 30-40 సంవత్సరాల నుండి రాష్ట్రంలోనే పుంగనూరు నియోజకవర్గం అత్యంత వెనుకబడిన నియోజకవర్గంగా మిగిలిపోయింది. దీనికి కారణము ఇప్పటి వరకు ఉన్న ప్రధాన పార్టీలు, ప్రభుత్వాలు, ముఖ్యంగా ఇక్కడ నాయకులు, ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఎవరైతే ఎన్నికవుతున్నారో ఈ నాయకులు తన సొంత అభివృద్ధి కోసం తప్ప నియోజకవర్గ అభివృద్ధికి, ఇక్కడున్న సమస్యలకి ఏమాత్రం కృషి చేసింది లేదు. ఇక్కడున్న ఏ ఒక్క సమస్యను పరిష్కారం చేసింది లేదు. ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, అంతకుముందు 20-30 సంవత్సరాల నుండి ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏ మాత్రం పోరాటం చేసింది లేదు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పొంగనూరు అభివృద్ధి ప్రణాళికకు సంబంధించి ఒక కరపత్రాన్ని విడుదల చేసి బహిరంగ సభలో ఆ 100 రూపాయల ప్రమాణ పత్రాన్ని చూపించడానికి ప్రధాన కారణం ఏంటి? ఏ రాజకీయ నాయకుడు చేయని ఒక ప్రయోగాన్ని మీరు ఎందుకు చేశారు? ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో ప్రజలు రాజకీయ నాయకులు మాటలు విని 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 వీళ్ళ వాగ్దానాలు, తప్పుడు హామీలు విని విని విసిగిపోయినారు. నేను కేవలం ఇక్కడ పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం వచ్చాను. పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తీర్చడం కోసం వచ్చాను. నాకు ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇక్కడున్న సమస్యల పైన నేను ఏదైతే 22 అంశాలకు సంబంధించిన ప్రణాళిక, మేనిఫెస్టో, నియోజకవర్గానికి సంబంధించిన మేనిఫెస్టో ఇచ్చానో అది ఖచ్చితంగా అమలు చేస్తాను. ఇక్కడ సమస్యలన్నీ తీరుస్తాను. నేను చెప్పిన అభివృద్ధి చేసి చూపిస్తానని నేను పత్రికాముఖంగా కావచ్చు, పబ్లిక్ అందరికీ, పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ప్రమాణ పత్రము నా సైన్ చేసి ఇవ్వడం జరిగింది. గెలుపు ఎంతవరకు సాధ్యం అనుకుంటారు? నా గెలుపు ఈ రోజు పుంగనూరు నియోజకవర్గంలో 100% కన్ఫామ్. మీరు రాసి పెట్టుకోండి. నేనేదైతే మాట్లాడుతున్నానో నేను ఈ రోజు మాట్లాడుతున్నాను, కానీ ప్రజలు 30-40 సంవత్సరాల నుండి అనుభవిస్తున్నారు. తరాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, పార్టీలు మారుతున్నారు తప్ప ఇక్కడ బతుకులు మారలేదు, నియోజకవర్గం మారలేదు. ఇక్కడ మార్పు రావాలని ప్రజలు స్వచ్ఛందంగా కోరుకుంటున్నారు. నన్ను స్వచ్ఛందంగా ఆశీర్వదిస్తున్నారు. పార్టీలకు సంబంధం లేకుండా, కులాలకు సంబంధం లేకుండా, మతాలకు సంబంధం లేకుండా, వర్గాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ మార్పు వస్తుంది. ఆ మార్పు ఎలా ఉంటుంది అనేది మీరు ఒక నెలలో చూస్తారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఖచ్చితంగా పొంగనూరు నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని రామచంద్ర యాదవ్ TV5కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రభావం వచ్చే ఎన్నికల్లో కనిపిస్తుందని కూడా ఆయన చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో జగదీష్, TV5, పొంగనూరు.